హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమ్నేలో చూసారు కదా, తీసుకున్న అప్పు తీర్చకపోతే ఏం జరుగుతుంది అనేది. ఇది అయితే మేము కళ్ళతో చూసిండే యొక్క స్టోరీ అయితే 2 మినిట్స్లో ముగిచేస్తాను. ఈలోగా వీడియో చూసే వాళ్ళకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన అంటే వైట్ కలర్, తను ఏం పని చేయడు, అలా పైగా తిరుగుతూ ఉంటాడనమాట. అదే ఊర్లోనే తనకు బాగా పరిచయమైన ఒక వ్యక్తి, అంటే తనకు ఫ్రెండ్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయినా కావచ్చు, ఆ వ్యక్తి, వైట్ కలర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక రైతు, అంటే తను నిరంతరం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారనమాట. అతను కష్టపడి తన కూతురి కోసం డబ్బు దాచుకున్నాడనమాట. ఎంత అంటే ఇంకా ఇది 10 సంవత్సరాల వెనక జరిగిండేది, కానీ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట. 10 సంవత్సరాలప్పుడు తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు, ఇంకా కూతురికి సంబంధం కుదిరితే బంగారు తేవాలని తను అయితే దాచుకున్న డబ్బు, ఎవరైతే ఇతను వైట్ కలర్ ఉన్నాడో తనైతే అడిగినాడనమాట. నీ దగ్గర డబ్బు ఉంటే నాకు ఒక 5 లక్షలు అప్పు ఇవ్వు, వెంటనే ఒక నెలలోనే ఇచ్చేస్తాను, నీ కూతురు పెళ్ళికి ముందే ఇచ్చేస్తానని చెప్పడం వల్ల, అంటే దాదాపు వీళ్ళ ఫ్రెండ్షిప్ అంటే మామూలుగా మాట్లాడుకుంటూ ఇలా బాగా క్లోజ్గా ఉంటారనమాట. ఈ రైతు ఎవరైతే ఉన్నారో తనని నమ్మినాడనమాట. నమ్మి ఈ ఫ్యామిలీలో ఎవరికీ తెలియకుండా ఆల్రెడీ భార్య, తన 2 పిల్లలు వేరే చోట అయితే కష్టపడుతున్నారనమాట. ఇంకా ఇతను మాత్రమే ఆ ఊర్లో ఉన్నాడు. వీళ్ళు వచ్చి పోతూ ఉంటారనమాట. అంటే ఆ 3-4 మంత్స్ ఏదైతే ఉందో అది మాత్రం కూతురు పెళ్లి ఖర్చుల కోసం వాళ్ళు సంపాదించడానికి వేరే ఊరు వెళ్ళారనమాట. ఇది రియల్ స్టోరీ. ఈ రైతు అయితే తనకు ఇచ్చినాడనమాట, నమ్మి. ఏముందులే ఒక నెలలోగా ఇచ్చేస్తాడు కదా అనేసి తనని నమ్మి ఇస్తే, ఇంకా కూతురికి అయితే ఇచ్చేసినాడు. బ్యాంక్లో వెయిట్ డ్రా చేసుకున్నాడు, ఇచ్చేసినారనమాట. ఇంకా కూతురి పెళ్ళి కుదిరింది. ఇంకా బంగారు తీసుకురావడానికి అడుగుతున్నారనమాట. భార్య పిల్లలు అడుగుతున్నారు, డబ్బు బ్యాంక్లో ఉంది కదా డ్రా చేద్దామంటే. అప్పుడు చెప్పినాడు అనమాట, బ్యాంక్లో డబ్బు అయితే లేదు, ఇలా పలానా వాళ్ళకి ఇచ్చినాను అని చెప్పగానే వీళ్ళ ఇంట్లో అందరూ గొడవ పడినారనమాట. అంటే ఇచ్చిన వ్యక్తి కంటే వీళ్ళకి తెలుసు అనమాట, తను ఇవ్వడు, తను చాలా అప్పులు చేసినాడు అనేసి. సర్లే, ఇది వీళ్ళ గలాట్లన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి అడిగినారనమాట. మా అమ్మాయి పెళ్ళి కుదిరింది, బంగారు తేవాలి, డబ్బులు అంటే, ఇదిగో రేపిస్తామన్నాడు, ఇస్తా అనేసి. ఇలా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తన కొడుకు పెళ్ళి అయిపోయినారు, ఆ 2 బిడ్డలకి పిల్లలు పుట్టినా కూడా తను ఈరోజు కూడా డబ్బులు ఇవ్వలేదన్నమాట. అన్ని సంవత్సరాలు ఇదిగో రేపు మన్నాడు నెల అని గడిపి 10-12 సంవత్సరాలైనా ఈరోజు కూడా ఇవ్వలేదు. సరే, వీళ్ళకైతే డబ్బు మాత్రమే నష్టపోయినాడు. ఈ తీసుకున్న వ్యక్తికి ఏమైందో తెలిసిన, తన కొడుకు పెళ్ళైంది, ఆ కొడుకు ఇంకొక కొడుకు పుట్టినాడనమాట. పుట్టినాడు. ఆ అబ్బాయి పుడతానే ఒక కాయలతో పుట్టినాడు అనమాట. ఆ అబ్బాయికి పుట్టగానే ఒక నెలలోనే దాదాపు 30 లక్షలు ఖర్చు అయిందనమాట. చూడండి, దేవుడు లేడు, మాకు మోసం చేసినారు అని మనం తిట్టుకుంటూ ఉంటాం కదా. మనకు పోయింది 5 లక్షలే, కానీ తీసుకుని అప్పు ఎగ్గొట్టిన అతనికి దేవుడు ఎంత నష్టం చేసినాడు చూసినాడా, 30 లక్షలు. ఆ అబ్బాయి పుట్టిన పిల్లోడు, ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి తను మళ్ళీ చనిపోయే వరకు తనకైతే బాడీలో ఒక పార్ట్ అయితే అమర్చినారనమాట. ఒక మిషన్ లాంటిది ఒకటైతే అమర్చినారనమాట. అంటే లైఫ్ లాంగ్ తనకు అది ఉంటేనే తను బతుకుతాడు, లేకంటే లేదనమాట. చూసినాడా, దేవుడు అప్పు ఎగ్గొట్టినందుకు ఎంత శిక్ష వేసినాడు. కానీ శిక్ష వేయాల్సింది చిన్న బాబుకు కాదు, ఎవరైతే అప్పు తీసుకున్నాడో తనకు వేయాలి. కానీ మరి దేవుడు ఎందుకు ఇలా శిక్షలు వేస్తాడో ఏమో తెలియదు. కానీ అంటారు కదా, పెద్దవాళ్ళు చేసే తప్పులకు పిల్లలకు శిక్షలు అనుభవిస్తారు అనేసి. ఇది నిజమా కాదా? వీడియో చూసే వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి. ఈ రోజు కూడా తనైతే అప్పు తీర్చలేదన్నమాట. ఇదే జరిగింది స్టోరీ.